ఈ దినము వాక్య ధ్యానాంశం ఏమిటి అనగా ప్రత్యేకింపబడుట. ఏంటండి ప్రత్యేకింపబడుట అంటే దాని అర్థం మనకి మనకు అర్థమైంది. ఎందుకంటే వాక్యం చదువుతున్నాం, వింటున్నాం కనుక అర్థమైపోతుంది. అర్థమవుతున్నప్పుడు ఏ రీతిగా ఉంటున్నాం అనేది ఆలోచన కలిగి ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవునికి దివ్య దర్శనం గొప్ప మహిమ పొందుకున్న తర్వాత ఆయన అభిషేకముతో ఆయన సేవలు ఆయన పిలిచిన పిలుపు దినం నాటి నుంచి కూడా ఆయన పరుగు పందము తొలముట్టించే వరకు ఆయన ఎక్కడ ఎప్పుడు రాజీ పడలేదు, వెనక్కి తిరగలేదు. ఎందుకంటే పిల్లరా, దేవుడు పిలుపు అనేది మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది. తర్వాత ఏర్పాటు అనేది ఇంకా అద్భుతమైన ప్రాముఖ్యం. పిలవడం అనేది ప్రతి మనిషిని పిలిచాడు దేవుడు, ప్రతి వ్యక్తిని కూడా పిలిచాడు. అయితే ఏర్పాటు అనేది ఆ యొక్క జీవితంలో ఉన్న విధానం బట్టి తన సాక్ష్యము మొదట తన యొక్క జీవితం ఏ రీతిగా మార్చుకుని నడగలడా నడవలేదనే విషయం గ్రహించిన దేవుడి ఆయన తప్ప ఏర్పడితే తప్ప మనుషులుగా ఏర్పరచుకున్నంత మాత్రాన ఏ ఒక్కటి కూడా ఏర్పాటు కాదండి. దేవుని స్తోత్రం. దేవుని ఏర్పరచుకున్నాడు కనుకనే ఎంతవరకు బహుళగాన్ని విడిచిపెట్టాడు అంతసేపు ఆయన పరిగెట్టాడు. పిలుపు వచ్చిన తర్వాత ఏర్పాటు సమీపించినప్పుడు ఆయన్ని కృంగదీయవలసినట్టుగా కృంగదీసి లొంగదీసి ఆయన పాత్రగా ఆయన వాడుకున్నాడు. దర్శనము అంటాం మనందరం, సేవకులమే కానీ విశ్వాసులమే కానీ. అసలు దర్శనానికి తగిన జీవితం మనలో ఉందో లేదో మనం పరిశీలించవచ్చు. ఈ యొక్క గ్రంథాలు మనం చదివితే ప్రియులారా గమనించారు. పౌలు గారి యొక్క జీవితం చూస్తే ఆయన కఠినమైన క్రూరుడు, ఆయన మామూలు వ్యక్తి కాదు. మనుషుల రక్తంతో ఆయన స్నానం చేసినటువంటి అట్లాంటి వ్యక్తి ఏమండి. అయితే అట్లాంటి వ్యక్తిని ఏ రీతిగా ఆయన పిలిచాడో, పిలిచిన పిలుపు ఆయన ఆ పిలుపుకి ఆయన ఎలాగా లోబడి ఉన్నాడు. లోబడి ఉంటే ఆయన ఒక మాటకి మనం లోబడి ఉంటే ఆయన ఏ రీతిగా ఆయన హెచ్చిస్తాడు అనేది మనం పరిశీలించవచ్చు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీసుకున్నారు. కొరింథీయుల సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. చాలు, ఈ ఒక్క వచనమే మనం జ్ఞాపించుకున్నాం. అడుగుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, చాలా బలహీనత. రాత్రి సమయానైతే నాయన ఉదయాన్నే చూడగలను చూడలేని స్థితిలో నేను ఉన్నాను బాబు. అయ్యా, నా బాధను ఎవరు గ్రహించుకుంటారో ఎవరు తెలుసుకుంటారో తెలియదు నాయన. చెప్పాలని నీ గురించి 2 మాటలు సాక్ష్యంగా చెప్పినా, గ్రహించుకునే మనసు, తెలుసుకుని జీవించే హృదయాన్ని దయచేయండి. ఈ దినం మీరు మాట్లాడుతున్నారు ఒక నమ్మి బాబు ఒక్కసారి ఆ జీవితాలు, మా జీవితాలు మార్చి మలిచి ప్రత్యేకించమని కోరుచున్నాను దేవా. నిలబడినది నేనే తండ్రి, మాట్లాడవలసింది మీరు మాట్లాడితేనే కానీ నిలబడగల అర్హత నాకు లేదు. మీ ఆత్మశక్తిని అభిషేకించండి, మీ శిలుస్తాడును మరుగుపరిచి నా నోరుని పూర్గా వాడుకుని నాలో ఉండి మాట్లాడాలి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో పవిత్రాలు వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి అన్నాడు. మొదట. రెండోది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అన్నాడు. రెండోది. మూడోది,
వెలుగునికి చీకటితో ఏమీ పొత్తు. ఈ మూడు విధానాల స్వభావాల గురించి మనం చూస్తే మనము జీవిత కాలంలో ఎలా జీవించగలం? అసలు జీవించగలమంటారా? చెప్పండి. నేనే కానీ ఎవరిమైనా సరే జీవించగలమంటారా? లోకంలో అనేక రకాలైన జనులు ఉన్నామా లేదండి? ఉన్నాం కదా. ఒక రకమైన జనులు కాదు, ఒక విధమైన స్వభావం కలిగిన వ్యక్తులు కాదు, వ్యక్తిత్వం కలిగిన వారు కూడా మనము కాదు. ఉన్న మనలో అందరిలోనూ ఒకే స్వభావం కలిగి ఉంటుందనే ఆలోచన కూడా మన దగ్గర లేదు. ఇక్కడ మరి ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుని అన్నాడు అక్కడ మొదట. దేవుని స్తోత్రం. అవిశ్వాసులతో జోడుగా ఉండుకుని అంటే దేవుని విశ్వాసులకి, దేవుని నమ్మని మనుషులకి, విశ్వాసులకి. నమ్మిన విశ్వాసులు వేరు, నమ్మని విశ్వాసులు వేరు. ఎలాగంటున్నాను మీరేమనుకోలేదు, కానీ దేవుని ఎరుగున్న వారు మొదటి నుంచి ఎదుగున్న వారు కంటే ఇప్పుడు మనం చూస్తున్న విధానాలలో ఎవరు విశ్వాసంగా నీతిగా వెళ్తున్నారో ఒకసారి మనం పరిశీలించాలి. మన హృదయం మీద మనం చేసుకుని ఎక్కడ వేసుకోమన్నాడు? నేను మన హృదయం మీద మనం చేసుకుని మన జీవిత కాలంలో మనం ఏ రీతిగా నడిచాము, ఏ రీతిగా మన చిన్నతనానికి వాక్యం ఉన్నాం, మధ్యలో కూడా వాక్యం ఉన్నాం, వింటున్నాం. ఏమండి? జ్ఞానవంతులు, గొప్ప బైబిల్ చదివి పండిత్యం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు చెబుతున్న వాక్యాన్ని బాగా వింటున్నాం. వారికంటే ముఖ్యంగా వాక్యం మనమే చదువుతున్నాం. చెప్పే సేవకులు, బోధకుల కంటే ముఖ్యంగా వాక్యము మనమే చదువుతున్నారా లేదా? చదువుతున్నారా? పురుషులు మాట్లాడరా? వాక్యం చదువుతున్నారు కదా. వాక్యం చదువుతున్నాం, వింటున్నాం. చెవుల్లో వాక్యం ఒక బాధ మాట ద్వారా వస్తుంది, హృదయంలోకి చదవడం ద్వారా మనకి మన హృదయంలోకి వస్తుంది. రెండు వెళ్ళి ఎక్కడికి? హృదయంలో. అయితే ఆ వాక్యం నిలబడే స్థానంలో ఏమున్నదని మనకు కావాలి. చెవుల్లోంచి వెళ్ళని, కంటితో చూడండి, మాటల ద్వారా వెళ్ళని, ఏ రీతికి వెళ్ళినా వాక్యం ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. అయితే హృదయంలోకి వెళ్తున్న ఒక వాక్యం నిలబడే స్థానం ఉన్నదా లేదని ముఖ్యంగా మనము పరిశీలించాలి. ఎవరైనా సరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. వాక్యం ఏమంటుందంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుని అంటే లోకంలో జనులతో స్నేహం చేయడం లేదు దేవుడు అన్నాడా? అబద్ధులైన పౌలు గారు ఈయన అన్నారు ఈ మాట. స్నేహం చేయొద్దని లేదు. ఏమండి? మనం డ్యూటీలో కాదు కలిసి ఉండొద్దని లేదు, కలిసి నడవద్దని లేదు. అలాగనుకుంటాం మేము. ఎందుకంటే మనం ఎంత కొద్దిమందే కదా, బయట ఉన్న చెరువులు ఎక్కువ కదా. వారితో స్నేహం చేయకపోతే మనం ఎలా బ్రతకాలం? మన పరిణామాలు ఈ విషయమే అక్కడ మాట్లాడలేదు వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకల్ చెరువుతో ఉన్నప్పుడు స్నేహంగానే ఉండాలి. ఏమండి? వారితో నడిచేటప్పుడు నడవడే, వారు ఏమంటారు మనం కూడా ఆ విధానం బట్టి మనం నడవాలి. కానీ దాంట్లో ఒక విధానాన్ని మనము పరిశీలించాలంట. నమ్మితే గట్టిగా చెప్పలేదు. వచ్చింది పరిశ్రమ లేని ఒక జీవితం పెంట వంటిది. మీకు అర్థం ఉందో లేదు, నాకు క్లియర్ గా చెప్తాను. ఏమనుకున్నా పర్లేదు. పరిశీలన లేని జీవితము పెంట వంటిది. పెంట ఏం చేస్తాం మనం? దాస్తామా? లేదు, దాస్తున్నాం. అవును కదా. దాస్తే ఏమవుతుంది? మన ఇంట్లో కంపు పడుతుంది. అవునండి. కంపుతో పాటు ఇంకా కొన్ని వస్తాయి. ఏమవుతాయి? ఈగలు వస్తాయి. ముందు ఈగ, తర్వాత పురుగులు వస్తాయి. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, మన జీవితాల్లో ఎన్ని రకాలైన విధానాలని మనకు కలిగి ఉన్నావో, ఎన్ని విధానాలని మనకి పొంచి ఉంటలేవో మనందరం కూడా పరిశీలించాలి. ఏమిటి? ఆయన లోకల స్నేహంతో ఉండటం లేదు, వారి మాటలు వినటం లేదు, వారితో కలిసి పనులు చేయటం లేదు, వారు ఉన్న చోట మీరు ఉండదు అని కూడా అనలేదు. అయితే ఇక్కడ ఉంది కదా, నీతికి దుర్నీతితో ఏమి? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. నీతికి దుర్నీతితో ఏమి సంగతి? ఇప్పుడు కొన్ని విషయాలండి మనం అనుకుంటాం, దైవికంగా మనం ఆలోచించి
ఒక దేవునికి వాక్కు సగం వారే దుర్నీతికి సంబంధించిన వారు అనడానికి అవకాశం ఉందా? కరెక్ట్. క్రైస్తవులు మనం ఉన్నాం కదా, ప్రత్యేకంగా నీతిమంతులుగా జీవిస్తున్నాం అనడానికి మన దగ్గర అర్హత ఉందా? ఇప్పుడు ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో వెళ్ళాలి? ఎవరితో వెళ్తే ఏం కలుగుతుంది? ఎవరితో వెళ్తే ఏం దూరం అవుతాం? దేవుని స్తోత్రం. ఎవరో బయట వారిని మనం పరిశీలించద్దండి, బయట ఉన్న వారిని మనం పరిశీలించద్దు, కానీ దేవుని యొక్క కుమార్తెగా ఉన్న మనను మనం ముందుగా పరిశీలించాలట. మనలో దుర్నీతి పరులు ఉన్నారు, లేమంటారా? ఉన్నాం కదండి. నమ్మది గట్టిగా చెప్పలు అయ్యా, సంఘంలోకి వచ్చాం కదా, మీరు ఎలాంటి మాట్లాడటం అదో ఎవరు స్నేహం చేయొద్దంటారు, చెయ్యాలి. కానీ గుణగణాలను బట్టి, అక్కడ ఉంది కదా, క్రియలను బట్టి మరొకసారి అడిగించిందట. ఏ క్రియ కలిగి ఎవరు ఉంటున్నామో వారితో ఎక్కడ ఎలా స్నేహము చేయాలో అలాగే చేయాలంట. అప్పుడే నీతిమంతులుగా నీవు అనిపించుకుంటావు. కుమార్తె గాని, స్త్రీ గాని, పురుషుడే గాని, ఎవరైనా సరే దీంట్లో తేడా మాత్రం కూడా లేదు. అందుకే అంటాడు అక్కడ, ఊరికనే చెప్పట్లేదండి, అక్కడ ఎన్ని పొంచున్నాయో లాస్ట్ మీరు చదివిస్తారు అన్ని కూడా. స్నేహం చేసి కానీ చేయడం లేదు, కానీ స్నేహంలో ఉన్న ఒక క్రియను పరిశీలించమన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ క్రియ, ఆ స్నేహం యొక్క వ్యక్తుల యొక్క క్రియ ఎట్లాంటిదో, ఆ తలుపులు ఎట్లాంటిదో, నడవడి ఎట్లాంటిదో సమర్థకుడు పరిశీలించిన తర్వాత మీరు నడవవలసిన నడవడిలో ఉన్న క్రియలు మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెప్పబడాలి. ఆ క్రియలు మీరు కాపాడుకున్నప్పుడే నీతిమంతులు అనిపిస్తావు. కానీ చూసిన దానిని, విన్న దానిని చెవుని పెట్టుకుని నడుస్తూ ఉన్నప్పుడు నీతిమంతురాల యొక్క జాబితాలు పురుషుడు కానీ స్త్రీ కానీ. బైబిల్ గ్రంథంలో నోహ గారు చూపిస్తారు, ఒకటి తీయద్దు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు అందరికీ చూపిస్తారు, ఇంకొక ఆయన ఎత్తి చూపిస్తారు. ఎవరిని చెప్పాలి? ఎవరిని? లోతు గారిని. లోతు గారు నీతిమంతులుగా ఎంత లేదా దేవుడు ఇచ్చారు. లోతు గారు తప్పు చేయలేదా అని అడిగారు. కరెక్టే, తప్పు చేశాడు. కానీ తెలిసి చేశాడా, తెలియక చేశాడా? అవును కదా. మరి ఆ జ్ఞానం ఎవరు ఉండాలి? చూసిన వారికి ఉండాలి. తెలియని వారు అన్నారు అంటే అదొక లెక్క, తెలుసున్న వారు అంటే. ఇప్పుడు దుర్నీతిలో నీవున్నావా, ఆయన ఉన్నాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియని వారు అన్నారంటే తెలియ చెప్పవలసిన బాధ్యత ఎవరిదండి? దేవుని యొక్క సంఘానికి. తెలియని వారికి తెలియ చెప్పవలసిన బాధ్యత ఎవరిది అంటే దేవుని యొక్క సంఘానికి. సంఘము ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క వాక్కును బట్టి, ఆయన నీతిని ప్రచురిస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని చెబుతూ, ఆయన యొక్క పాత్రలతో మహిమపరచవలసిన విధానంగా మహిమపడుతూ నీ క్రియను బట్టి సంఘము బయటికి వెళ్ళి చెప్పగలదు. క్రియ లేకుండా ఎన్ని చేసుకొచ్చినా నీలో క్రియ దాచేసుకుని నీ క్రియ బయటపెట్టకుండా పనికిరాని క్రియలు నువ్వు బయటకు వెళ్తే సంఘం కోసము, దేవుని కోసం మాట చెప్పే అర్హత మన దగ్గర లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొంతెత్తి వాక్యం చెప్పినా, ఎంత గొంతెత్తి పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఏది చేసినా సరే ప్రతి ఒక్క దానికి ఒక దినం అంటూ ఉన్నది. గమనించండి. రాత్ర నిజంగా అక్కడ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఉదయాన్ని నేను చూస్తాననే గ్యారెంటీ మాత్రం నాకు లేదు. ఉదయాన్ని చూడకపోతే సంఘాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు రాత్రి నుంచి మళ్ళీ భయం. స్వభావాలు ఏ రీతిలో ఉన్నాయో, స్వభావం బట్టి రేపు మాట్లాడచ్చు కదా అంటారు కదా. నేను లేకపోతే మాట్లాడలేక కాదు, మాట్లాడిన తర్వాత సిగ్గుపడతారు, తర్వాత గాయం కలుగుతుంది, దూరం అయిపోతారే తప్ప దగ్గరికి చేరుకుంటే వ్యక్తులము కాదు. పిల్లలు ఎంత క్లియర్గా మీకు చెప్తున్నానంటే, స్వభావం ఏ రీతిగా స్వభావం కలిగి ఉందో మాటలు బట్టి పరిశీలించండి. మొన్న టవర్ వాక్యంలో విన్నామా లేదా? పిల్లలు ఈ దేవుడు అదే వాక్యానికి మళ్ళా ఈ వాక్యాన్ని దేవుడు నాకు తెలవగా గమనించాడు. కాబట్టి గమనించండి ఒకసారి. మీరు అవిశ్వాసులతో చోటుగా ఉండుకుని, అంటే స్నేహం చేసిన ఆత్మ యొక్క జీవితాన్ని నీవు
పాడు చేసుకోవద్దు. చూడండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అనగా, నీతిమంతులుగా నీవు జీవిస్తున్నాడు, నీతిమంతులుగా జీవించాలి. నువ్వు ప్రమాణకం చేసినప్పుడు, ప్రమాణకం చేసామంటారు లేదంటారు మనం కొంతమంది చెప్పండి. చేయని వాళ్ళు కొంతమంది ఉన్నాం, అవునా? చేయని వాళ్ళము ఉన్నాం. ఇప్పుడు మన తల్లిలో ఎక్కువగా చేసిన వాళ్ళు కనిపిస్తున్నాం, అవునా అండి? దేవుని యొక్క మహాకృపను బట్టి చేయని వారికి అనేకమైన మంది బాప్తీసాలు ఇచ్చాం. ఇంకా ఇది తీసుకోవాల్సిన వారు ఉన్నారు. అయితే ప్రియులారా గమనించాలి, బాప్తీసం తీసుకున్నట్టు ఒక ప్రమాణం చేసాం మనం. ఏమని? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములో నా పాత రోత జీవితం అంతయు కూడా విడిచిపెట్టి, అయ్యా నీ కుమార్తెగా స్వీకరించమని నా పాపం విడిచిపెడుతున్నానని చెప్పి ప్రమాణం చేయుచున్నాను అంటాం, అవునా? ఇప్పుడు మనం దేవుని గమనిస్తున్నప్పుడు మనం చేసిన ప్రమాణం ఏం చేస్తున్నాం, దేవుడికి ఇచ్చిన మాట ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, పురుషులమే కానీ స్త్రీలమే కానీ. ఇక్కడ ఏమన్నాడంట? దుర్నీతికి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నువ్వు ప్రమాణకం చేసినప్పుడు నీతిమంతులుగా జీవిస్తానని నువ్వు ప్రమాణకం చేశావు. అయితే నీలో దుర్నీతికి సంబంధించిన కార్యములు ఏంటి? అప్పుడు సరైన విశ్వాసకి అదే మాట, విశ్వాసం లేకుండా జీవించే వాటికి వారికి కూడా అదే మాట. లేదా యేసుక్రీస్తు ప్రభుని అన్యుని దిననాడు రకరకాలుగా ఎగతాళి చేస్తున్నారు, వేళన చేస్తున్నారంటే దానికి కారణం ఎవరండి? నిజమేనా? కాదంటారా? కారణం అనలబట్టే ఒక ఆయన అన్నాడు కదా, ఆ యేసు అనే దురాత్మను రమ్మనుడి అన్నాడు. వింటున్నావు కదా? రకరకాలైన మాట్లాడుతున్నారు. ప్రియులారా, దురాత్మను పక్కనెట్టుకున్న వాడు దురాత్మను దేవుడి యొక్క కుమారుని అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకునే దేవుడు కాదండి. అయినా ఎందుకు విడిచిపెడతాడు తెలుసా? ఏదో ఒక దినమన్నాడు వాళ్ళని కాదండి ముఖ్యంగా విడిచిపెడతాడు, మనలను. ఇప్పుడు ప్రమాణం చేసిన వీరు, నడుస్తున్న వీరు, ఉంటున్న వీరు, ప్రత్యేకంగా మనం జీవించవలసిన వీరు ఏదో ఒక దినం నాడు ఖచ్చితంగా రాకపోతారా అని ఆయన ఇప్పటికీ ఇంకను ప్రేమ చూపిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మది గట్టిగా చప్పట్లు కొట్టి. మూడో విషయం అందులోనే చూద్దాం ఒకసారి. వెలుగుకు చీకటితో ఏమి పొద్దు. ఇక్కడ ఉందండి అసలు విషయం. ఇప్పుడు మన వెలుగులో ఏమంటారా? ఉదయాన్నే లెక్కనే మనకి ఏమొస్తుంది? వెలుగు వచ్చేస్తుంది. అది వెలుగే కదా, అవునా? చీకటి ఎప్పుడు వస్తుంది మనకి? సాయంకాలం వస్తుంది. మనకి చీకటిలే తెలుసు. అసలు చీకట్లు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? చెప్పాలి కదా చాలాసార్లు. గుర్తుగా మర్చిపోయిన, ఎందుకంటే మర్చిపోయిన కూడా మళ్ళా జ్ఞాపకం చేసి ఎందుకు చెప్తున్నానంటే, రేపన్నారు ఎవరైనా రావచ్చు. ఎవరొకరు ఇక్కడ బోధ చెప్పినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, బెల్లం మొక్క నోట్లు వేసి చిత్తున్నా ఒక నోరులాగా ఊసుకుని కూర్చుంటే వాళ్ళు ఏమన్నారంటే, మీ ఊరికి ఇదే నేర్పుతున్నారా అని అడుగుతున్నారు. అప్పుడు ఎవరు సిగ్గుపడాలి? నేను సిగ్గుపడాలా లేదండి? మరి ఇప్పుడు మీరు మాట మీ దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలకి నేను ఆ మాటలు ఏది కూడా మర్చిపోకుండా మీకు వచ్చేస్తూనే ఉన్నాను. ఎన్ని ఉన్నాయి? ఎలాగో చెప్పండి. అది కాదు అసలు, అది కూడా కాదు. అయ్యే జ్ఞాపకమయ్యా చీకటి, అది కాదు. చీకటి, చిక్క చీకటి, మసక చీకటి, అవునా? ఏమండి? ఒక్క రాత్రిలో ఎన్ని చీకట్లు కనిపిస్తాయి. అయితే ఈ చీకటి దేనికి సంబంధించిందో ఇప్పుడు ఈ మూడింటిలో మీరు చెప్పాలి. మీదే ప్రశ్న. ఆత్మకు సంబంధించిన చీకటి. నమ్మదే గట్టిగా చెప్పండి. ఇప్పుడు రాత్రి చాములో కలిసి చీకట్ల గురించి మాట్లాడలేదు ఎక్కడైనా, అవునండి? లోకంలో జరుగుతున్న వీటి గురించి ఆయన ముందు మాట్లాడలేదు. ఆయన నీతి సాంగత్యం, అవునా? చీకటికి ఏమండి? వెలుగుకి చీకటితో ఏం పొద్దని ఇక్కడ మాట్లాడలేదు. చీకటి అనేది ప్రతిదినం ఉన్నది, వెలుగు అనేది ప్రతిదినం ఉన్నది.
అయితే ఈ వెలుగు మన పొద్దున్నే చూస్తున్న సూర్యుని వెలుగు ఈ వెలుగు కాదు. ఈ చీకటి జీవితంలో మనం అనిపిస్తున్న చీకటి కూడా కాదు. ఈ వెలుగు ఆత్మ సంబంధమైన వెలుగు. ఈ చీకటి ఆత్మ సంబంధమైన చీకటి. ఒక్కసారి మనం మత్తయి సువార్త తీసుకుందాం. ఒక్కసారి మత్తయి సువార్త తీరుగా అందరూ తీసుకోండి, పోటీ పడకండి. ఎవరైనా ఎత్తుతుంటే వాళ్ళు ఆగండి. స్త్రీలు ఏంటి, పురుషుడు ఏదో ఒకసారి ఒకసారి ఎత్తుకొచ్చే అవసరం అయితే. మత్తయి సువార్త 5:14 తీసుకోండి ఒకసారి. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా ఎవరైనా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు లోకం చీకటిగా ఉందా, వెలుగుగా ఉందా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు ఆయన. ఎవరితో చెప్తున్నాడంటే శిష్యులు జన సమూహం ఆయన వెంబడించిన వారు ఉండగా, శిష్యుల దగ్గర ఉంటే దగ్గరున్న వ్యక్తులతో ఆయన క్లియర్ గా మాట్లాడుతున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అయితే ఇప్పుడు లోకం ఎక్కడుంది? చీకట్లో. చూసేది వెలుగే, కానీ ఆత్మ చీకట్లో వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు చీకట్లోకి లోకం చీకటి అని పేరు పెట్టడం కారణం ఏంటి అంటే, వాటిని బట్టి అంతకుముందు భూమి ఆకాశ సముద్ర సృష్టి కూడా పరిశుద్ధంగా చేసిన దేవుడు నరులు కూడా అదే పరిశుద్ధంగా చేశాడు. ఆయన చేసిన తర్వాత అవముగా చేసిన ఒక పొరపాటును బట్టి భూమి ఏమైపోయిందంట? శపింపబడిపోయినది. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అవ్వమ్మను మోసం చేయడం వల్ల భూమి శపింపబడిపోయింది. కాబట్టి భూమి కబ్జాదారుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కూడా ఉన్నాం కబ్జాదారు. ఉన్నారు లేదండి? ఇది వరకు నేను పెద్ద పెద్ద సిటీల్లోనే ఉండేవారు, కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా తయారైపోయారమ్మా. ఎవరికి 4 డబ్బులు ఉంటే వాళ్ళే కబ్జాదారులు, ఏమక్కర్లేదు. అట్లా ఇప్పుడు పరిస్థితులు అయితే ఈ 2 సంవత్సరాలు ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే భూమి ఎవరి చేతిలో ఉంది? లోకం కబ్జాదారు చేతిలో ఉంది. కబ్జాదారు పేరేంటి? అపవాది అంటారు, సైతాన్ అంటారు, ఆ తెలుగు భాషలో దెయ్యము అంటారు. అవునా? ఇంకా ఒక విషయం చెప్పనా? ఆడికంటే పెద్ద అపవాదులు మనమే. నిజమండి. ఆడు మనం పిలిస్తేనే వాడు మన దగ్గరకు వస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నేను వస్తున్నాను చూసుకొని ఈ సంగతి తెచ్చుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును కదంటారా? అపవాది మనిషి దగ్గర రావాలంటే అవకాశం ఉందా? లేదు. అవ్వమ్మ దగ్గర కూడా రావాలంటే అవ్వమ్మ దగ్గర రావడానికి అవకాశం ఉందా? లేదు. అవ్వమ్మ చూసిన చూపులు పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఎక్కడ ఏం దొరికిందా వద్దామని చూస్తారు కదా. సరాసరి మన దగ్గర రావడానికి అర్హత. ఎందుకంటే ఆడు చీకటి సంబంధి. దేవుని స్తోత్రం. చీకటి సంబంధి వెలుగు దగ్గర రావడం పైనే వెలుగులో నీవు పిలిస్తే వస్తాడు, సమస్తము కూడా చీకటి చేసేస్తాడు. ఇప్పుడు వెలుగుకి చీకటి ఏం పొద్దు అని ఉంది. అవునా? నువ్వు జీవించవలసిన జీవిత చీకటి దగ్గరకు వచ్చే అర్హత ఉందండి? లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంతకు ముందు వచ్చిన కూడా ఉంది. అది ఏమన్నా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి ఏం చేస్తుందంట? ఇప్పుడు చీకటికి వెలుగుకి ఇక్కడ తెలుసుకోవాలి. ఉప్పు ఏమన్నా? ఫస్ట్ ఏమన్నట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే రుచి గలవారు అని అర్థం. అవునా? ఉప్పు దేవి ఏమిస్తారు మనకి? తర్వాత ఉప్పు కూడా ఇస్తారు. మర్చిపోయారా? దేవుని స్తోత్రం. ఉప్పుని ప్రేమతో కూడా పోయించుంది. తెలుసా మీకు? దేవుని స్తోత్రం. రుచి లేని నీకు ప్రేమ కలిగిందా వ్యక్తుల మీద? ఇప్పుడు చెప్పండి, కలుగుతుందా? ఏమండి? తర్వాత 13వ వచనం అంత క్లియర్ గా చెప్పాడు కదా. 14వ వచనంలో ఎందుకు అన్నాడు మాట అంటే, మనం జీవించవలసిన జీవితం ఎట్టుదో
మొదట వచనములోనే మనము కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 14వ వచనంలోనే మనము చదివాము. చదవండి ఒకసారి ఉన్నది. అమ్మా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు. అంటే లోకంలోనూ జీవించాలి, లోకంలో స్నేహం చేయాలి, లోకిస్తుతో నడవాలి, లోకిస్తులు చేసిన పని మనము చేయాలి, లోకంలో మనము కూడా కలిసి ఉండాలి. కానీ మన యొక్క జీవితం ఆత్మకు సంబంధించిన ఒక జీవితం ఎలా ఉండాలంట? ప్రత్యేకించి ఉండాలి. అందుకే ప్రత్యేకింపబడుట. దేవుని స్తోత్రం. ఇవాళ ప్రత్యేకింపబడిన నిజముగా మన ప్రారంభించిన వాక్యం మన జీవితంలో ఏ రీతిగా పనిచేస్తుందనేది మనకి కావాలి. యోహాను సువార్త తీసుకుందామండి. ఒక్కసారి యోహాను సువార్తలో ఉన్నాడు కదా, ఒకసారి 3వ అధ్యాయం 28వ వచనం అక్కడ మాట చెప్తాడు. యోహాను సువార్త భక్తులు గారు మాట్లాడుతూ సత్యవంతుడైతే చూడండి, తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నామని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ వస్తామంట? దేనిని బట్టి? క్రియలను బట్టి. ఆ వెలుగు ఇప్పుడు అతనికి కనిపిస్తూ ఉంటుందంట. ఆ దినము నాడు, ఏ దినము నాడండి? క్రీస్తు ప్రత్యక్షమయ్యే దినము నాడు ఆ వెలుగునట్టుగా తన ప్రవర్తన బట్టి, తన క్రియను బట్టి ఆ వెలుగు కనిపిస్తుంది. కాబట్టి ఆ వెలుగు ఎంతకే రాగలరు. మళ్ళీ చదువు ఒకసారి. సత్యవర్ధనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నామని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. తన యొక్క జీవితం ఏ విధంగా జీవించాడు, తన జీవిత భావాలు ఎన్ని రకాలుగా వెళ్ళిపోయాయో అన్ని కూడా పరిశీలించి, ఎప్పుడైతే ఏ మాట అయితే దేవునికి ఇచ్చి దేవుని మాటకు లోబడి జీవించాలని జీవితంలో ప్రారంభించాలి, అక్కడి నుంచి తన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమని? నా దేవునికి నేను మాట ఇచ్చాను, ఆ మాటలన్నీ బ్రతికిస్తున్నాను. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ప్రతి విషయంలో కూడా ఏమండి, ప్రతి విషయంలో కూడా మెలుగుగానే ఉండాలట, మెలుగుగానే ఉండాలట. ఇక ఎంత క్లియర్గా చెప్తున్నాడు? సత్య ప్రవక్తుడై తన క్రియలు దేవుని మూలముగా చేయబడిన ఉన్నావని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతున్నాడు. అక్కడ ఒక మాట ఉంటాడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడండి? అక్కడ ఒక కార్యం చేసేది. కార్యం జరిగించిన తర్వాత ఆమె ఒక మాట్లాడుతుంది. ఆమె లేచి, ప్రభా నేను అందుకు యేసు, నేను నీకు చూడండి సార్ 11వ వచనం చదువు ఒకసారి. 10వ వచనం నుంచి యేసు చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి. అది చూడండి ఏమన్నాడైనా? ఎవరండి ఎవరి? ఒక స్త్రీ పట్టబడింది. పట్టబడిన స్త్రీని యూదులు ఏం చేశారంటే తరుగుకుంటూ వస్తున్నారు. ఆయన అప్పుడు దేవాలయం ఎదురుగుండా ఉన్న రచ్చబండ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయన తరుగుతున్నారు, వీధులంటే చూస్తున్నాడు. తరుగుకొస్తున్నారు. వచ్చి 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 శ్వాస పోయి ఆవిడ ఏం చేసిందంటే
ఆయన ఎదుట ఆ రచ్చబండ దగ్గర ఇద్దరికి పడిపోయింది. పడిపోయినప్పుడు వారందరూ వచ్చి రకరకాలుగా మాట్లాడి అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి నోటంటే ఏమి వస్తావో ఈయన హింసించు పట్టుకోవచ్చును ఆలోచించిన కలిగిన వ్యక్తులు ఆయనతో ఒక మాట అన్నప్పుడు ఆయన మీలో ఎవడైనను చూడండి ఎవరైనా మీలో ఎవడైనను పాపము చేయని వాడు ఉంటే పాపము లేని వాడు ఉంటే మొదట రాయి. ఇప్పుడు పాపం చేయాలంటే ఎంతమంది ఉండాలి? పాపం కావాలంటే ఎంతమంది ఉండాలండి? అక్కడ ఎందుకు అడిగినట్టు ఈ మాట క్లియర్గా చెప్పారట. ఈమె వ్యభిచారము చేస్తూ పట్టబడింది అన్నారు, అవునా? ఇప్పుడు ఆ పని చేయాలంటే ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. మరి ఇప్పుడు తరువుకు వచ్చింది ఎంతమంది? ఒక ఆమె. అప్పుడు పురుషుడు తప్పు చేయలేదా? పురుషుడు కూడా తప్పు చేశాడు. అయితే తరువుకు వచ్చింది ఒక ఆమె కాబట్టి ఈయన ప్రశ్నించింది ఎవరిని? ఎవరు ప్రశ్నించారా? వాళ్ళు ప్రశ్నించారా? దేవుని స్తోత్రం. ప్రశ్న ఎవరికి వేయాలో వారికి వేశాడు, బుద్ధి ఎవరికి చెప్పాలో వారికి బుద్ధి చెప్పాడు, పాపము చేయొద్దని ఎవరికి చెప్పాలో వారికి చెప్పాడు. ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చింది? యేసయ్య పాదాల చెంతకి వచ్చింది. ఒక్కటి, అవునండి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకు వచ్చాం? అవును కదా. మనం ఏ నాటి నుంచి వస్తున్నాం? ఆవిడ ఒక్కసారి వచ్చాడు, ఒకసారి వచ్చంటే కనపడదు, అవునా? అయితే మనం ఏ నాటి నుంచి వస్తున్నాం? ఎంతకాలం నుంచి వస్తున్నాం? చెప్పండమ్మా, అయ్యా చెప్పండి. పురుషులు ఎంతకాలం నుంచి వస్తున్నాం? సంవత్సరాల తోడు మన పుట్టిన కాడి నుంచి కూడా చాలా మంది, అవునా? మీరు సర్టిఫికెట్గా ఉన్నప్పుడే తల్లులు చక్కలు పెట్టుకుని సందులో కూర్చోబెట్టారు, అవునా? మేమంటే పూజలు చేసి కొట్టించుకోకుండా మళ్ళీ దగ్గర పిల్లలు కొట్టించుకోవడం, గుడులు కొట్టించుకోవడమే. అన్ని మెట్లన్నీ చూపించి ఇప్పుడు వచ్చాం, అవునా? ఇప్పుడు ఒక్కసారి మనం గమనించాలి. ఆయన ఏమన్నాడు? మరలా నీవు అన్నాడు. ఆమె ఎక్కడైనా మళ్ళా దారి తప్పినట్టు కానీ బైబిల్లో కానీ ఆమె గురించి ఏమైనా ప్రస్తావించినట్టుందా? ఇప్పుడు ఇంత వాక్యం వింటున్నా మనం ఉన్నాం, పురుషులు కానీ స్త్రీలు కానీ, అవునా? ఈ వాక్యం మనమే వింటున్నాం. ఆయన ఆ మాట చెప్పండి, ఇప్పుడు అదే మాట మనం కూడా వింటున్నాం. ఇప్పుడు మనం కూడా అదే విధంగా వర్తిస్తుంది. మనం ఎంతవరకు ఉంటున్నాం? ఇప్పుడు వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? వాక్యం ఏ రీతిగా ఉండమంటుంది? వెలుగు సంబంధులుగా ఉన్నవాడు స్త్రీల మూలంగా వెలుగు ఎత్తకు వచ్చును అని ఉంది, అవునా? చదవం కదా ముందు. ఇప్పుడు మన ఆత్మ వెలుగు ఎత్తకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నదా, లేక చీకటిలోనే ఉండిపోవడానికి సిద్ధపడుతున్నదా? గట్టిగా చెప్పాలి ఎవరైనా సరే. చీకట్లో. ఇప్పుడు చీకట్లో ఉండన్నామని ఇంకా మనం చీకట్లోనే ఉండిపోతే సందుకు వచ్చి ఉపకారం ఏంటంటారు? ఉందంటారా ఏమన్నా? దేవుని స్తోత్రం. ఇలా కడుతున్నాడు. మీరేమనుకుంటుండే? నా బాధ, నా దుఃఖము ఈ రీతిగానే పంచుకున్నాను మీతో. నేను చూసిన దర్శనము, నా కన్నీరు నా దేవుడికి తెలుసు తప్ప నీకెవరికి కూడా తెలియదు. ఎవరితోనో చెప్పుకోవడానికి ఏ మనిషి కూడా మీ దగ్గర లేదు. ఎందుకు చెప్తున్నానంటమ్మా? సన్నిధిలోకి వస్తున్నామంటే కాదు, కానీ దేవునికి వాక్యం ప్రతి వారము వింటున్నామంటే కాదు, కానీ వాక్యము మనతో ఏమి మాట్లాడుచున్నది. నమ్మితే గట్టిగా చెప్పలేదు. అందుకే యేసయ్య మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నమ్మితే గట్టిగా చెప్పడం. ఎందుకు క్లియర్గా చెప్పడం తెలుసా? ఎవరైనా సరే నన్ను వెంబడించేవారు నా యొక్క మాటను బట్టి ప్రతి ఒక్క దుర్నీతి నుండి తొలగిపోయిన వాడే. తొలగకుండా ఎంతమంది ఎన్నిసార్లు వచ్చినా నా గాయాలు రేపుతున్న వాళ్ళే అని అర్థం. ఆ గాయాలు రేపుతున్న వాళ్ళే అని అర్థం. అందుకే అంటాడండి, మీరు పూర్ణముగా చూడండి. ఏపీసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నారా బాబా? తీసేది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అమ్మా, పూర్వమందు చీకటి
ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎవరండి? ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునండి. పూర్వం మన జీవితం ఏమిటో తెలియదు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే మతము 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 మతం అంటున్నారు. ఇది ఎక్కువగా గొంతు చించుకుని మరీ చెప్తాను. ఇక్కడే కాదు, మన ఇండియా దేశంలో కూడా నేను చెప్పాను. నన్ను కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా నేను సమాధానం చెప్పుకొచ్చాను దీనికోసం. దేవుని స్తోత్రం. సృష్టికర్త ఒక్కడే, ఒకే ఒక్క ఆయన, పురుషుడు, స్త్రీ కాదు. ఆయన ఎవరు చేయలేదు. ఏ పుట్టలోంచి పుట్టలేదు, ఎక్కడ పుట్టలేదు. ఆయన సృష్టికర్త ఒక్కడే, సృష్టిలో కూడా. అయితే సృష్టికర్తను పూజించడం మానేసి మనం ఎవరు పూజిస్తున్నాం? సృష్టమును. సృష్టికర్త ఒక్కడే, సృష్టంలో ఉన్నవాడు కూడా ఒక్కడే, అపవాదు కూడా ఒక్కడే. ఆయనకి ఏమి లేదు, కానీ ఆయన పేరు బట్టి ఇన్ని రకాలుగా నటిస్తున్నాం. దేవుడు ఒక్కడే, దేవుడి పేరు బట్టి రకరకాలుగా మనం పూజిస్తున్నాం. పూజించేవన్నీ కూడా సృష్టానికి సంబంధించినవి తప్ప ఆయన వేరొక రూపం నా దగ్గర లేదు అన్నాడు. ఆయన నమ్మది గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం. నిర్గమాకాండం లేదా పైన ఆకాశం కింద భూమి అయిన భూమి కింద ఉన్న జలముల కింద ఏ రాయికైనా దేనికి కూడా మీరు మొక్కరాదు అన్నాడు. ఆయన ఇంకో మాట ఏంటి? నేనే దేవుడు, నేనే రోషము గలవాడును. దేవుని స్తోత్రం. ఆయనంట రోషము గలవాడు. రోషము లేని దేవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏ మాట ఒకసారి చదవండి. 5:8 మీరు పూర్వమందు చీకటి ఉంటివి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఒకసారి నీటి ఎన్నింటిలో కనబడుతుందంటండి, వెలుగు ఎన్నింటిలో కనబడుతుంది, ఎన్ని రకాలు కనబడుతుంది? మరి చదువు ఒకసారి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నమ్మితే గట్టిగా చెప్పండి. దేవుడికి ఏది ఇష్టమో, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనసుకి ఏది ఇష్టమో, ఏది ఇంపుగా ఉంటుందో, ఆయన ఏదైతే మెప్పించగలదో దానిని మనము పట్టుకోవాలి. ఆయన అన్నాడు కదా, పట్టుకోవాల్సిన దాని గట్టిగా పట్టుకుని. అపోస్తలుడైన పౌలు గారి మాట రాశారు. అవునా కదండి? మనకి ఇచ్చిందా మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు ఎవరైనా చేర్చగలరా చెప్పండి? ప్రార్థన గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? ప్రార్థన శక్తి. దేవుని స్తోత్రం. ప్రార్థనలో రెండు ధ్యానాలు తగ్గించి ఎంతగానో ఒదిగి ప్రభాను వందలాడుతూ ఉంటావు. శ్రమ ఎన్ని వచ్చినా సరే వచ్చింది కాలు కొట్టుకుపోయినట్టే కొట్టుకుపోతుంది. నీ దగ్గర నిలబడే శక్తి దాని దగ్గర లేదండి. కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన మనం చాలా మటుకు ఏం చేస్తామంటే ఒకప్పట్లో నేను చేసి ఉంటాను. పిల్లలు కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందామంటే నాకు కాళ్ళు వంగట్లేదు, నాకు నడుము వంగట్లేదు, నేను తర్వాత చేస్తానులే అని తప్పించి తిరిగేవాడిని. ఎంతవరకు తప్పించి తిరిగించాడు దేవుడు? తప్పించుకుందువా దేవుని అర్థాలుండి, రాజువైనా అధికారివైనా తప్పించుకుందువా. దేవుని స్తోత్రం. మనం రాజులమైనా అధికారులైనా బలవంతులమైనా ఎంత గొప్పవారమైనా ఆయన చేతిలోకి తప్పించుకోగల శక్తి మన దగ్గర ఈ భూమి మీద ఎవరికి కూడా లేదండి. తప్పించుకున్నా కీలికి ఒక తీశాడైనా, నరాలు వెలిపెట్టాడైనా, వంగవలసిన విధానంగా వంగ తీశాడైనా,
మెలిపెట్టవలసిన విధానంగా మెలిపెట్టి తీసుకొచ్చే బాణాల చేత వేసుకుంటే ఇప్పుడు ప్రభువా అని ఏడుస్తున్నాను. ఎందుకంటేనమ్మా ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థనలో అనుభవం తెలుసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నీ పక్కనే ఉండి నేను జీవితమే కాదు కానీ ఏ రీతిలో జీవిస్తావో జీవించవలసిన నిశ్చయం సమస్తము కూడా క్లియర్గా మనకు తేడాగా చూపిస్తాడట. చూపించే దేవుడు మన దేవుడు కాదండి, సమస్తమును తేటగా చూపించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు తప్పించుకుందాం అనుకున్నా ఈ వారం మారుతాం, లేదా ఇంకో వారం మారుతాం, ఇంకోసారి ఇందులు పెడతాం, ఇంకా మనం సరదాగా ఉంది కదా, ఇంకా ముందు తీయగా ఉన్నాం కదా, ఇంకా మన దగ్గర బలం ఉన్నది కదా అని మనం ఎంతగా నడిచినా ఏనాడు నీవు తప్పించుకోలేవు. తప్పించుకునే అవకాశం మన దగ్గర లేదు. ఉండని పడండి. అందుకే అంటాడండి ఆఖరి నుంచి అదే చెప్పదవుతుంది చదువు ఒకసారి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకుని పరిశీలించాలంట. లోకస్తుల్లో ఉన్నప్పుడు పరిశీలించాలి, లోకస్తులతో మాట్లాడుతున్నప్పుడు పరిశీలించాలి, వాళ్ళు నడుస్తున్నప్పుడు పరిశీలించాలి. ప్రతి ఒక్కదాన్ని పరిశీలించి దేవుడికి ఏది ఇష్టమో దానిని చేయడానికి నువ్వు దాన్ని చేసినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన పైన సువాసనైనా స్వీకరిస్తాడు. లేకపోతే ఎంత కన్నీరు కాచినా ఆ కన్నీరంతా లేకపోతే లోక సంబంధమైన కన్నీరు కారుస్తున్నాను. ఏ సంబంధమైన కన్నీరండి? అవునంటారు కదంటారా? మనంతము కూడా చాలా దుఃఖపడతాం. ఎలాంటి దుఃఖం? లోక సంబంధమైన దుఃఖం, లోక సంబంధమైన కన్నీరు. అది రక్తం, అది పనికిరావట్లేదు, అది పనికొచ్చేది కాదు. అది పాడైపోతుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం. దేవుని కొరకు ప్రార్థించే, దేవుని కొరకు ఆరాధించు, ఆయనలో కన్నీరు కాచు. ఎంత కన్నీరు కాచుతావో ఆ కన్నీరంతా గుడ్డు వేసి చూస్తాడు. పరిశీలించాలి, క్రియలను పరిశీలించాలి. లోక సంబంధులు ఎలా క్రియలు చేస్తున్నారు? ఆ క్రియలు మనం ఉంటే పని చేస్తామా? ఇప్పుడు ఆ క్రియలు మనలో ఉన్నాయా? అవలో ఉన్నాయి కదా? గట్టిగా చెప్పండి, ఎవరో ఉన్నాయి? దేవునికి స్తోత్రం. నమ్మితే గట్టిగా చప్పలు కూడా దేవునికి. ఆ క్రియలు దేవునికి ఇష్టమా? దేవుడికి ఇష్టమైన క్రియలు పట్టుకోమన్నాడా? ఇష్టం కాని ప్రతిదాన్ని చేయమన్నాడు ఆయన. దాన్ని పరిశీలించమన్నాడంటే ఆయన ఏది ప్రీతికరమో, అంటే ఆయనకి ఏది ఇష్టమో, నీకు ఏ రీతిగా జీవించడం ఇష్టమో, ఏ రీతిగా మాట్లాడటం ఇష్టమో, ఏ రీతిగా నడవటం ఇష్టమో ఆ రీతిగా నడిస్తే మనం ఎప్పుడు కూడా ఆయన బిడ్డలుగానే ఉంటాం. ఆయన హస్తాన్ని మనల్ని ఎప్పుడు కూడా దీవిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. అయితే ప్రియులు గమనించండి, తెప్పలు రాసిన పత్రిక పెద్దగా 5వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదివినప్పుడు ఒక మాట కనిపిస్తుంది. చదువుదామండి. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు ఉన్నారు కదమ్మా. చూడండి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు అని ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఎఫెసీ సంఘంతో మాట్లాడు. సంఘమా, మీరు భయపడవలసిన విధానం ఏమీ లేదు ఇక్కడ. నేను ఏది బోధించానో, ఏది మాట్లాడానో, ఏ దేవునికి వాక్యాన్ని మీలో విద్య ఉన్నానో, ఏ దేవునికి వాక్యాన్ని ఈ రీతిగా నడవడానికి మీకు బోధించి నా గుండెల బాధలు మీకు చెప్పుకుంటూ వచ్చాను, ప్రతి ఒక్క మాట మీరు కైకున్నారయ్యా. మీ నడవడిని మార్చారు, మీ తలంపులు మార్చారు, మీ చూపులు మార్చారు, మీ ఆలోచనలు మార్చారు. అన్నిటికంటే గొప్పది సంఘము ఏ రీతిగా నడిపింపబడాలో ఆ రీతిగా మీరు నడిపింపబడుతున్నారు. సంఘం ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నదో ఆ ఆర్థిక పరిస్థితి నుండి మీరు ముందుకొచ్చారు. దేవుడికి ఇష్టమైన విధానంగా మీరు నడుస్తున్నారు. నడవని వారికి దేవునికి ఉగ్రత ఉన్నదయ్యా, కానీ నడుస్తున్నా మీకు
ఏ భయము కూడా లేదు. ఎందుకంటే మీరు ఎట్లా అంటారో తెలుసా? మీరు వెలుగు సంబంధులు కదండి. ఏమన్నా సంబంధులను పగటి సంబంధులనే కాము, చీకటి వారము. రాత్రి ఎవరిది? అపవాది అంటారు. చీకటి అని ఎవరు పేరు పెట్టాం? లోకము, పాపము. లోకము, పాపము, లోకము, చీకటి, పాపము. ఇవన్నీ కూడా ఎవరు కబ్జా చేశారు? ఈ లోకాన్ని అపవాది కబ్జా చేసింది కనుక ఈ లోకం నుంచి సంఘము ఎత్తబడాలి కనుక, ఆ సంఘము పరిశుద్ధంగా జీవిస్తున్నది కనుక, ఆ సంఘము కొరకు నమ్మకమైన సాక్షిగా చెప్తున్నాడు ఆయన. అబద్ధమైన పౌలు గారు ఎంత గొప్ప సాక్ష్యం తెలుసు. సంఘంతో మాట్లాడుతున్న ఈ మాట ఒక వ్యక్తిలో, ఒక స్త్రీలో, ఒక పురుషులో చూపించగలని సంఘముతో మాట్లాడుతున్న మాట. అప్పుడు సంఘము ఎవరి మాట ఆలకించింది? దేవుని యొక్క మాట. ఆ మాట ఎవరు చెప్పారట? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అయితే పౌలు గారిని హెచ్చరించవచ్చు వారు, ఏమయ్యా నీ జీవితం ఏంటి అంటే ఇప్పుడు అంటున్నారు కదా. ఏమన్నారు తెలుసా? నేను బతికేది కరెక్ట్ గా ఉన్నట్టు, ఒకప్పుడు ఈ బతుకు అలాంటిగా అది బొమ్మను. ఈ మాటలు కూడా మంచిన్నారండి. అవును, లారీ డ్రైవర్ బతుకంటే ఎట్లా అంటుందో మీకు అందరికీ తెలుసు. అంత హీనమైన బతుకు ఎవరిది కూడా ఉండదు. ఉండదంటారా? నా అనుభవం, నా జీవితం. కానీ చెడుకి నేను చాలా దూరంగా ఆదించి కూడా పందాలు, జోజాలు, పేకాటలు, ఈ తాగడాలు చాలా అవసరం చెప్పి ఏమి నాకు చేస్తారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ఈనాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో విధాలు పొరపాటు చేసి పాడైపోయాను. నా జీవితము పెంట జీవితం చేసేసాను. అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నమ్మితే గట్టిగా చెప్పాలి. ఆయన పిలుపుకి ఏర్పరచుకోవడానికి, సమయాన్ని ఏర్పరచుకోవడానికి ఎముకలు ఎరగదీశాడండి. 2 కాళ్ళు ఇరిగిపోయినట్టు ఎన్నోసారి మీకు చెప్పాను లేదా? గుర్తుంది కదా? 2 చీరమణులు తక్కువ పోతే నా దగ్గర ఉన్నవారు, నేను పెట్టి తింటున్నవారు, పోగు చేసి రూములో పెట్టి పోషిస్తున్నవారు, ఒక్కడు కూడా బాత్రూమ్ కూడా నన్ను తీసుకెళ్ళడం సహాయం రాలేదు తెలుసా? ఒక్క మనసు కూడా సహాయం రాలేదు. అంత బాగా కీసులు కట్టుకుని తండ్రి పిల్లలు నా చిన్నప్పుడు ఏనాడు పోతానో తెలియదు, పిల్లలు ప్రాంతం చూశాను. అలా బాధి ఎల్లుండి బతుకున్నారు. కనుక నిజం మొత్తం తెలుసుకున్న తర్వాత చనిపోదాం సముద్రం. అప్పుడు 3వసారి దేవుడు నన్ను మళ్ళా పిలిచాడు. ఇంటికేనా నేను ఇండియా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చినాను. దేవుని స్తోత్రం. నాకేం రాదు. 2 అడుగులు అయితే అప్పటికే నా కాళ్ళు తేలిపోతున్నాయి. అప్పుడు ఇంటికాడ కాదండి, పోయింది ఇదే సంవత్సరంలో ఎక్కడో కాదు, మళ్ళీ ఇదే ప్రాంతానికి వచ్చేది. ఇక్కడే ఉన్నాయి 2 సంవత్సరాలు. మళ్ళీ ఊరు కూడా మారలేదు, గత కూడా నేను మారలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపుకి లోపడాలండి. నేను ఎవరు చెప్పినా నేను మాట్లాడలేదండి, ఎవరి మాట నేను లోపడలేదండి. ఎవరన్నా చెబుతుంటే చాలా ఎగతాళిగా జీవించడంలో జీవించానండి. కానీ దేవుని యొక్క పిలుపు 5 మాటల్లో పడినప్పుడు, ఏ క్షణంలో, ఏ బాధలో, ఏ కష్టమైనా సరే ఆయన నా వెన్ను తట్టి నన్ను బలపరుస్తున్నాడు. ఆ దేవుడే అంత గొప్ప దేవుడు. ఆయనకు మందిరంలో ఉంటున్నాం, ఆయన వాక్యం వింటున్నాం, ఆయన పాటలు పాడుతున్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయినా ఆయన మాటకు లోబడి ఉండకపోతే రానున్న దినాలు దుర్దినమైన దినాలు వస్తున్నాయండి. దుర్దినమైన దినాలు వస్తున్నాయి. ఆ దుర్దినమైన దినాలు తట్టుకోగల శక్తి మన దగ్గర లేదు. తట్టుకోగల శక్తి ఉండాలంటే ఇప్పుడే ఈ దినమే దేవునితో ఒక నిబంధన మనము కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మనల్ని బలపరుస్తాడు, అప్పుడే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకపోతే లేదండి. చదవండి ఒకసారి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. ఆదిలో నేను ఏ రీతిగా ఉదయాన్ని చేసి పగలు ఎంత పరిశుద్ధంగా చేసి ఉన్నానో, ఇప్పుడు నా యొక్కకు వచ్చి ఆ యొక్క
మీరు ఇప్పుడు నా యొక్క వెలుగు సంబంధులే, పగలు సంబంధులు అయి ఉన్నారు. మీరు చీకటి వారు కాదు, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కూడా. ముందు సంఘముతో చెప్పాడు ఆయన. మీరు అన్నాడు ఆయన. అవునా కదండి? అన్నాడా లేదా? మీరు, మనము అన్నాడు ఆయన. సంఘాన్ని ఆయన్ని కూడా కనిపిస్తున్నాడు. ఎంత ఆ సంఘం ఎంత ధన్యతో చెప్పండి అమ్మా. అంటే ఎందుకు ఆ ధన్యత కలిగింది వారికి? సేవకుడు గొప్ప అభిషేక్తుడు మనము అన్నాడు ఆయన. అంటే ఆ సంఘం ఎంతగా ఆయన మాటను విని వాళ్ళ హృదయాలను సరి చేసుకున్నదో ఒక్కసారి గమనించండి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటారు. ఇక్కడ వాక్యమే కాదు, అనేకమైన చోట్ల వాక్యం వింటారు. అనేకమైన పెద్ద పెద్ద సేవకులు దైవజనుల వాక్యం ఉన్నారు. విన్నా మనం ఎంతవరకు సరి చేసుకున్నాం, ఎంతవరకు దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాం. గమనించలేదా? దేవుని బిడ్డలను పేరు పెట్టుకుంటే కాదు, కానీ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే దేవుని యొక్క కుమార్తెలము కుమారులము. లేకపోతే దేవుని కుమారులము కాదు, దేవుని కుమార్తెలము కూడా కాదు. ఆయన అంటాడు, అది అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, బయటికి పొంది. ఒక చోట లేదా యేసుక్రీస్తు ప్రభువు వారు బంధులో కూర్చుని భోంచేసి వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నాడు కదా, ఏమయ్యా పెళ్లి వస్త్రం ఏది అని అడిగారంట. పక్కన వాళ్ళ దగ్గర పెళ్లి వస్త్రం ఉన్నది, వాళ్ళని అడగలేదు. పెళ్లి వస్త్రం లేకుండా కూర్చున్న వ్యక్తిని పెళ్లి వస్త్రం ఏది అని అడిగితే బెర్రమొక్క వేసి చూసినట్టే. ఇలాగా గమనించండి. పెళ్లి వస్త్రం ఏది అని అడిగితే ఆయన ఏం చేశాడు? సమాధానము ఎక్కడ కూర్చున్నాడు? ఆయన బంతిలో ఉన్నాడు. ఇప్పుడు బంతులు అందరము ఉంటాం, అవునంటారా కదన్నారా? చెప్పండి. బంతు వరకు అందరము చేస్తాం, బంతులోంచి ఎత్తబడాలి. బంతులో కూర్చుని బంతుతో సహామసంగా అందరితో కలిసి భోంచేయగల శక్తి మన దగ్గర ఉండాలి. పెళ్లి వస్త్రం లేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు? వీడిని లెక్క తీసి వేలపాట పడేయండి. ఎక్కడ పడేవాడైనా? బయట ఏముంది? చీకటి. ఇప్పుడు అర్థమైందా? లోకము పాపము, లోకము చీకటి, చీకటి పాపము. ఇప్పుడు లోకంలో పడేమన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏ సంబంధమై ఉండాలి? వెలుగు సంబంధమై ఉంటే పెళ్లి వస్త్రం మన దగ్గర ఉంటుంది. నీతి మందిరమైతే ఆయన ఇచ్చే ప్రశస్తమైన వస్త్రమే పెళ్లి వస్త్రం. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన ఇచ్చే ప్రశస్తమైన వస్త్రమే పెళ్లి వస్త్రం. సంఘం వధువై ఉంటే ఆ సంఘం వధువై ఉందంటే వధువు అనే అర్థం ఏంటి? పెళ్లి కుమార్తె. ఇక్కడ ఆమె దృష్టి, ఈ దృష్టి, ఆ సంఘం, ఈ సంఘం, మనకు కావాల్సిన సంఘాన్ని పెట్టుకుంటాం, సంఘాలు కావాలని పేరు పెట్టుకుంటాం. లాస్ట్కి అనేది వధువు సంఘం అని ఒకే ఒక్క పేరు. నవ్వుతే గట్టిగా చెప్పలు. కనుక వధువుకి ఏముండాలంట? పెళ్లి వస్త్రము ఉంటేనే వధువు అవుతుంది తప్ప పెళ్లి వస్త్రం లేకపోతే వధువు అయ్యే అవకాశము లేదు. ఎఫెసీ సంఘానికి పెళ్లి వస్త్రం ఆయన ఇచ్చాడంటాడు. ఆయన వధువుగా ఉన్నారు. కనుక మీరు నేను కలిపి ఆయన కుమారులమే, ఆయన బిడ్డలమే. ఆ ధైర్యం నాకు ఉందంటారా? మీరు విన్నారంటారా? గమనిస్తున్నారా? ఇప్పుడు ఎంతవరకు మనం జీవిస్తున్నాం, ఎంతవరకు నడుస్తున్నాం? తెలియని వారు మార్పు పొందుతున్నారండి. తెలియని వారు వాక్యం విని తెలుసుకుని ఫోన్ చేసి, అయ్యా నేను ఈ మాట చెప్పావు కదా, మన దగ్గర ఎక్కడ నీకెక్కడుందని అడుగుతున్న సమాధానం చెప్పారు. ఆ కన్నీరు కారుస్తున్నారండి. ముస్లిం దగ్గర నుంచి వారి యొక్క ఖురాన్లో మాటలు కూడా చెప్పడానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు. కనుకనే ఇక్కడ ఈ నాడు నిలబడడానికి అర్హత నాకు ఇచ్చాడు. నాకు ఎన్నిసార్లు అంటే 3 సార్లు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారండి. ఎందుకు చెప్తాను తెలిసే ఏదో పెద్ద శాస్త్రాలు చెప్పుకుంటూ నవ్వించుకుంటూ వెళ్తే ఆత్మరక్షణ కలిగేది కాదు. వాక్యము మాత్రమే బోధించాలి, వాక్యానికే లోబడాలి, వాక్యము చేత కనబడాలి. అప్పుడు నీ ఆత్మ నువ్వు రక్షించుకుంటావు. ఎఫెసీ సంఘానికి వచ్చిన ఘనత మన సంఘానికి కూడా వస్తున్నది. అందుకే
చెప్పాడు. ఆ మాటలు చదివి గ్రహించుకుంటాము, ఆ మాటలు బట్టి తెలుసుకుంటామని, ఆ మాటలు బట్టి మన హృదయాన్ని మనం కలుపుకొని నూతన పరుచుకుంటామని ఆయన మాట్లాడు. చూడండి, కొరింథీయులకు రాసిన సంఘాన్ని తీసుకొచ్చారు. రెండవ సంఘం 2వ పత్రికలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూడండి ఏమంటాడమ్మా, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఏమన్నమ్మా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? విశ్వాసికి పాలెక్కడిది? చెప్పండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు. వారిలో నివసించి వాడు నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై ఉందును. వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. నమ్మితే గట్టిగా చెప్పండి. మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ బ్రతికినా మన జీవితం ఏం చేయాలంట? లోకంలో కలిపేయమంట లోకానికి ప్రత్యేకంగా మనము జీవించాలి. పనిచేసి కానీ ఎవరు దొరకట్లేదు. పనిచేసి కానీ అందరూ మాట్లాడతారు. అందరము కలిసి మాట్లాడుకోవాలి, అందరము కలిసి పూజ వెళ్ళే కాడికి వెళ్ళాలి, వచ్చే కాడికి ఉండాలి, చుట్టుపక్కల అందరితో కలిసి ఉండాలి. కానీ నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే వెలుగు సంబంధము, పగల సంబంధము, లేకపోతే చీకటి సంబంధులని. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము